హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీత, రామ్ ఇద్దరు కూడా ఇంటికి వచ్చాక మహాలక్ష్మి చాలా కోపంగా ఉంటుంది. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతూ ఉంటుంది. ఇలా జైలుకి వెళ్ళొచ్చాం అని చెప్పగానే మధు అలా చూస్తూ మౌనంగానే నుంచుంటుంది. ఏమీ ప్రశ్నించదు. సీత అడుగుతూ ఉంటుంది, ఏంటక్క బావ ఎలా ఉన్నాడని అడగవా అని అడుగుతూ ఉంటుంది. ఎలా ఉన్నాడు చెప్పు అని మధు అడుగుతూ ఉంటుంది. నీ గురించే బాధపడుతున్నాడు, నువ్వెలా ఉన్నావని అడిగాడు అని చెప్తూ ఉంటుంది సీత. ధైర్యం చెప్పి వచ్చాము, ఎలాగైనా బావని బయటకు తీసుకొస్తామని చెప్పాను అని చెప్పడంతో మహాలక్ష్మి అనుకుంటుంది, సూర్య ఎప్పటికీ బయటికి రాడు, మధు ఎప్పటికీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళదు అని అనుకుంటుంది. ఎలాగైనా రామ్ని మధుని భార్యాభర్తల్ని చేస్తా అని అనుకుని సంతోషపడుతూ ఉంటుంది. ఇక సీత అంటుంది, నేను వచ్చేటప్పుడు అమ్మ నాన్న దగ్గరికి కూడా వెళ్ళి వచ్చాం, కలిసి మాట్లాడొచ్చాం. నాన్న అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు సూర్యబావని విడిపించడానికి. నిన్ను ధైర్యంగా ఉండమని చెప్పారు నాన్న అని చెప్తూ ఉంటుంది. కానీ అయినా మధు ఏమీ మాట్లాడదు, అలా మౌనంగానే నుంచుంటుంది. ఇక ఇలా చెప్పడంతో మహాలక్ష్మి అంటుంది, రామ్ నువ్వు ఇంకెప్పుడైనా సరే సూర్యని కలవడానికి వెళ్తే మాతో ఒక మాట చెప్పి వెళ్ళు, నీ ఓన్గా డెసిషన్ తీసుకోకు అని చెప్తూ ఉంటుంది. అలాగే పిన్ని, చెప్పడం మర్చిపోయాము, మేము వచ్చేటప్పుడు అక్కడ గుడి దగ్గర ఆగాము. రేపు సీతారాముల కళ్యాణం జరుగుతుందట, మేము మా ఇద్దరి పేర్లు కూడా ఇచ్చాము. రేపు మా చేతుల మీదుగా సీతారాముల కళ్యాణం జరిపిస్తారట అని చెప్పడంతో మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఇక జన అడుగుతూ ఉంటాడు, ఎవరిని అడిగి పేరు ఇచ్చారు, మీ ఓన్గా మీరు డెసిషన్స్ తీసేసుకోవటమేనా, మాతో ఒక మాట చెప్పే పని లేదా అని కోప్పడుతూ ఉంటాడు. ఇక గిరి కూడా అంటాడు, ఇక పెద్దవాళ్ళగా మేమెందుకు ఇంట్లో ఉండటం, వదిన పరువు ఏమైపోతుంది అని అడుగుతూ ఉంటాడు. ఇందులో పరువు పోవటానికి ఏముంది, మేము ఇచ్చింది దేవుడి కళ్యాణానికి పేరే కదా, ఎలాగో అత్తయ్య మీరు మా పెళ్ళి చూడలేదు కదా, ఈ విధంగా అయినా మా చేతుల మీదుగా సీతారాముల కళ్యాణం జరుగుతుంది అంటే మంచి పనే కదా, మీరు కూడా చూడొచ్చు, ఒప్పుకోండి అత్తయ్య అని సీత మహాలక్ష్మిని అడుగుతూ ఉంటుంది. మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. జన కోప్పడుతూ ఉంటాడు, అలా ఎలా ఇచ్చేశారు పేరు అని చెప్పి. చలపతి, రేవతి కూడా పుణ్యం వస్తుంది, ఒప్పుకో వదిన, మంచిది కదా, పెళ్ళి జరిపిస్తే సీతారాముల కళ్యాణం పుణ్యము వస్తుంది, మంచి జరుగుతుంది, ఒప్పుకో అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇక మహాలక్ష్మిని రామ్ కూడా అడుగుతూ ఉంటాడు, ఒప్పుకో పిన్ని, సీతారాముల కళ్యాణం మంచిదే కదా అని అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు మహాలక్ష్మి, సరే రేపు గుడికి వెళ్దాం అందరం అని చెప్పడంతో ఇక సీత, నేను చెప్పాను కదా అత్తయ్య ఒప్పుకుంటారని అని చెప్తూ ఉంటుంది. ఇక తర్వాత రామ్ తన గదిలోకి వెళ్ళిపోతాడు. సీత కూడా థ్యాంక్స్ అత్తయ్య అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక మధుకి చెప్తుంది మహాలక్ష్మి, మధు రేపు నువ్వు కూడా మాతో పాటు గుడికి వస్తున్నావు, మంచి డ్రెస్ వేసుకో అని చెప్పి పంపిస్తుంది. ఇక తర్వాత జన వీళ్ళందరూ అడుగుతూ ఉంటారు, నువ్వు సీత మాటని ఎలా ఒప్పుకున్నావు, రేపు సీతారాముల కళ్యాణం జరిపిస్తే అందరికీ రామ్ సీత భార్య భర్తలని తెలిసిపోతుంది కదా, నువ్వెందుకు ఒప్పుకున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇక అప్పుడు మహాలక్ష్మి, నా ఆట ఇప్పుడే మొదలవుతుంది, నేను అక్కడ రామ్కి సీతకి కళ్యాణం జరిపించను, రామ్ మధులని పీటల మీద కూర్చోపెడతాను, వాళ్ళ చేతుల మీదుగా జరిగేలా చేస్తాను, అప్పుడు రామ్ మధులిద్దరూ భార్యాభర్తలని అందరికీ తెలిసేలా చేస్తాను, అవమానం తట్టుకోలేక సీత అప్పుడు బాధపడుతుంది, అది జరిగేలా చేస్తాను అని చెప్పడంతో ఇదంతా సాధ్యమవుతుందా అని జన అడుగుతూ ఉంటాడు. అవుతుంది, నేను అనుకుంటే ఏదైనా జరుగుతుంది, రేపు అందరూ రెడీ అవ్వండి అని చెప్తూ ఉంటుంది మహా. ఇక తర్వాత సీత చాలా సంతోషపడుతూ ఉంటుంది, తన చేతుల మీదుగా సీతారాముల కళ్యాణం జరుగుతున్నందుకు. ఇక ఇది ఇలా ఉండగా అక్కడ శివకృష్ణ ఇంటికి వెళ్ళి సుమతి లలితకి చెప్తూ ఉంటాడు, మీకు ఒక మంచి విషయం చెప్పబోతున్నాను, సుమతి అడిగింది కదా చుట్టుపక్కల ఊళ్ళు అన్నీ చూడాలనిపిస్తుందని, అందుకనే నేను ఏర్పాట్లు చేశాను, రేపు సుమతి మనం అందరం కూడా వెళ్దాము, చుట్టుపక్కల ఊళ్ళన్నీ చూద్దాము, సుమతికి చాలా సంతోషంగా ఉంటుంది, చాన్నాళ్ళకి వచ్చింది కదా సుమతి, అలాగే అక్కడ కౌశల్యపురం అని ఉంది కదా లలిత అని అడుగుతూ ఉంటాడు. అంటే ఏ ఊరండి అని లలిత అడుగుతూ ఉంటుంది. అది 25 ఏళ్ల క్రిందట
అక్కడ సీతారాముల విగ్రహాల్ని ప్రతిష్ఠించారు కదా ఆ ఊరు, అక్కడ రేపు సీతారాముల కళ్యాణం జరుగుతుందట, మనం కూడా వెళ్దాం, చాలా బాగా చేస్తారట అని చెప్పడంతో సరే అని అందరూ అంటారు. మీ చెల్లంటే నీకు ఎంత ప్రేమ బావా అని నీలా అడుగుతూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి మా అన్నయ్య నేను ఏది అడిగినా నా కళ్ళ ముందు తీసుకొచ్చి పెట్టేవాడు. ఒకే ఒక్క విషయం, నేను మా అన్నయ్య ఒప్పుకోకుండా ఆయన్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాను అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇక శివకృష్ణ అంటాడు, అవన్నీ వదిలే అమ్మ, ఇక రేపు మనం అందరం పొద్దున్నే బయలుదేరుతున్నాం, అన్నీ సర్దుకోండి అని చెప్తాడు. ఇక అందరూ బయలుదేరి తెల్లవారి వెళ్తూ ఉంటారు. అక్కడ శివకృష్ణ కుటుంబం అంతా కూడా కౌసల్యపురం ఆ సీతారాముల కళ్యాణం చూడటానికి గుడికి వెళ్తారు. ఆ గుడిని చూసి ఒక్కసారిగా సుమతికి జరిగిన గతం గుర్తుకు వస్తుంది. ఒకప్పుడు సుమతి జనకి అక్కడే పెళ్ళవుతుంది. ఆ పెళ్ళి జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది సుమతి. ఎవరు ఒప్పుకోపోయినా ఆ గుళ్ళనే జన సుమతి పెళ్లి చేసుకుంటారు. అప్పుడు పంతులు గారు ఆశీర్వదించిన తర్వాత, మా పెళ్లి జరిపించినందుకు ఈ గుడికి ఏమైనా మేము చేయాలనుకుంటున్నాం, ఏం చేస్తే బాగుంటుందని జన అడుగుతూ ఉంటాడు. ఎప్పటి నుంచో ఒకటి అనుకుంటున్నామండి, పెళ్ళైన కొత్త దంపతులకు సీతారాముల కళ్యాణం జరిగిన తర్వాత ముత్యాలు ఇస్తాము, ఆ ముత్యాలు మీ చేతుల మీదుగా ఇస్తే బాగుంటుంది అని అనటంతో ప్రతి సంవత్సరం పెళ్ళైన కొత్త జంటకు మేమే ముత్యాలు దండని ఇస్తాము అని చెప్పి జన సుమతి మాట ఇస్తారు. అప్పుడు యాక్సిడెంట్ అయిన తర్వాత నుంచి ఆయన అలా చేస్తున్నారో లేదో అని బాధపడుతూ అనుకుంటుంది సుమతి. అది గుర్తు చేసుకుంటుంది. ఇక అందరూ కలిసి దేవుడి గుడి లోపలికి వెళ్తూ ఉంటారు. అక్కడ మహాలక్ష్మి, రామ్, సీత అందరు కుటుంబం కూడా అక్కడికి వస్తుంది. ఇక జనకి కూడా అది గుర్తుకు వస్తూ ఉంటుంది. ఒకప్పుడు సుమతికి జనకి అక్కడే పెళ్ళైనట్టు, ఇలా ముత్యాల దండ ఇస్తామని మాట ఇచ్చినట్టు గుర్తుకు వస్తుంది. అది తలుచుకుంటూ ఉంటాడు. మహా అడుగుతూ ఉంటుంది, ఏమైంది జన అని అడగటంతో ఏమీ లేదని అందరూ లోపలికి వెళ్తారు. ఇక సీత అయితే రామ్తో మాట్లాడుతూ ఉంటుంది. చెప్పానా మామ, నేను అత్తయ్యని ఒప్పిస్తానని అని అడుగుతూ ఉంటుంది. మా పిన్ని గొప్పతనం, మా పిన్ని గ్రేట్ ఒప్పుకున్నందుకు అని చెప్పడంతో ఏ రోజైనా నీ నోటితేనే మా పిన్ని కంటే నువ్వే గొప్ప సీత అనేలా చేస్తాను అని సీత అడుగుతూ ఉంటుంది. ఇక అక్కడ మహాలక్ష్మి ప్లాన్ చేస్తూ ఉంటుంది. సీత అక్కడ అందరూ గుళ్ళో పేర్లు రాసి దేవుడి దగ్గర ఉన్న కలశంలో వేస్తూ ఉంటారు. ఎందుకని సీత పంతులు గారిని అడుగుతూ ఉంటుంది. సీతారాముల కళ్యాణం జరిపించేటప్పుడు ఒక జంటకు మాత్రమే అక్కడ ముందుండి సీతారాముల కళ్యాణం అంతా జరిపిస్తారండి, దానికి లాటరీ అన్నమాట అని చెప్పడంతో సీత కూడా తన మామ పేరు సీత పేరు రాసి అక్కడ వేస్తుంది. దేవుడా, ఎలాగైనా మా చేతుల మీదుగానే జరిగేలాగా చూడు అని మొక్కుకుంటూ ఉంటుంది. ఇక మహాలక్ష్మిని జన అర్చన అడుగుతూ ఉంటారు. ఎలా చేస్తావు మహా, నువ్వు అక్కడ సీతారాం ఇద్దరు అంటి పెట్టుకునే ఉంటున్నారు, నువ్వు మధుతో ఈ కళ్యాణం ఎలా జరిపిస్తావు అని అడుగుతుండగా నేను ఆల్రెడీ ప్లాన్ చేసేసాను, ఎలాగైనా రామ్తో మధులతోనే పీటల మీద కూర్చొని కళ్యాణం జరిగేలా చేస్తాను, సీత అవమానంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది, చూస్తూ ఉండండి అని చెప్తూ ఉంటుంది. ఇది రేవతి చలపతి వింటారు. ఇక సీతని పక్కకు తీసుకువెళ్ళి సీతకి జరిగిందంతా చెప్తూ ఉంటారు. మీ మహాలక్ష్మి అత్తయ్య ఇలా ప్లాన్ చేస్తుంది అని చెప్పడంతో సీత చాలా బాధపడుతూ ఉంటుంది. అలా ఎలా చేస్తారు, ఇది తప్పు కదా, పెళ్ళైన వాళ్ళే చేయాలి కదా, అక్కతో ఇది ఎలా జరిపిస్తుంది అని బాధపడుతూ ఉంటుంది. ఇక ఎలాగైనా మహాలక్ష్మి ప్లాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది సీత. ఇక ఎవరి పంతం నెగ్గుతుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.